హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏఆర్ వ్లాగ్స్. ఈరోజు నేను మీ ముందుకు ఒక కొత్త రెసిపీని తీసుకొచ్చా, అదే చికెన్ బిర్యానీ. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనియన్, గ్రీన్ చిల్లీస్, పెరుగు, కొత్తిమీర, జింజర్ గార్లిక్ పేస్ట్, చికెన్, బాస్మతి రైస్, చికెన్ మసాలా, టర్మరిక్, సాల్ట్, ఉప్పు, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోవాలి. దాని తర్వాత చికెన్లో పెరుగు, ఉప్పు, టర్మరిక్, జింజర్ గార్లిక్ పేస్ట్, కారం, చికెన్ మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా మ్యారినేషన్ చేసుకోవడం వల్ల చికెన్కి మంచి టేస్ట్ వచ్చి మసాలా అనేది చాలా బాగా పడుతుంది. సో ఇదే ప్రాసెస్ని కంటిన్యూ అవ్వండి. ఇప్పుడు మనం ఒక బీకర్లో ఆయిల్ వేసుకొని దానిలోని లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, అనాసపు, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, ఆనియన్, గ్రీన్ చిల్లీస్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం 1 అవర్ బాస్మతి రైస్ని సోక్ చేసుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసిన చికెన్ని వేసుకోవాలి. వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇందులో మనం గరం మసాలా వేసి బాగా కలుపుకొని క్లోజ్ చేసుకోవాలి లిడ్తో. దాని తర్వాత మళ్ళీ బాగా కలుపుకొని ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని కొద్దిగా వేసుకుంటూ కలుపుకొని ఉండాలన్నమాట. సో ఈ ప్రాసెస్లోనే మనం సాల్ట్ సరిపోయిందా అవన్నీ చూసుకోవాలి. సో మనం ఇందులో బిర్యానీ మసాలా అండ్ అలానే సాల్ట్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం లిడ్తో క్లోజ్ చేసుకోవాలి. సో మళ్ళీ కొంచెంసేపు అయిన తర్వాత బాగా కలుపుకొని ముందుగా మనం మ్యారినేట్ చేసిన చికెన్ మసాలాలో వాటర్ వేసుకొని ఆ వాటర్ని ఈ చికెన్ బిర్యానీలో వేసుకోవాలి. సో బాగా కలిపిన తర్వాత మధ్యలో లిడ్ తీస్తూ కలుపుకుంటూ ఉండండి. సో ఇది ఎలక్ట్రిక్ కుక్కర్ కాబట్టి ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోద్ది. సో మన టేస్టీ బిర్యానీ అనేది రెడీ అయిపోద్ది. సో మనం ముందుగా కొత్తిమీర అండ్ పుదీనాని వాష్ చేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. సో అదే పుదీనా అండ్ కొత్తిమీరతోని గార్నిష్ చేసుకుంటే మన టేస్టీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోద్ది. So thanks for watching and subscribe to my channel AR Vlogs. Don't forget to do.